ఇన్ఫ్లేషన్ టైంలో మానిటరీ పాలసీ కింద ఇంట్రెస్ట్ రేట్స్ ఏది మాట్లాడినా సరే బ్యాంక్ రేట్, బేస్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, క్రార్ అంటే సిఏఆర్ అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని చెప్తాం. ఇవి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇలాంటివి ఎంఎస్ఎఫ్ అంటాం దాన్ని. సో ఇవన్నీ టూల్స్, ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్స్ లాగా అన్నట్టు. ఇన్ఫ్లేషన్ టైంలో ఆల్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. అన్ని వడ్డీ రేట్లు పెరుగుతాయి. రెపో రేట్ పెరుగుతుంది, రివర్స్ రెపో రేట్ తగ్గుతుంది కాదు, రెపో రేట్ అయినా రివర్స్ రెపో రేట్ అయినా ఏమవుతుంది, పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ టైంలో. డీఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు తగ్గుతాయని గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెక్నిక్. సో ఇన్ఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు పెరుగుతాయి, డీఫ్లేషన్ టైంలో అన్ని వడ్డీ రేట్లు తగ్గుతాయి. సో క్లియరా? రెపో రేటు, రివర్స్ రెపో రేటు డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అనేది రెండు కూడా పెరుగుతాయి. అల్టిమేట్గా మార్కెట్లోకి మనీ సప్లై పెరగకూడదు. మార్కెట్లోకి మనీ సప్లై కంట్రోల్ అయితేనే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని మనం నేర్చుకుంటాం.